ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువుంటాయట. సో, ఐస్ క్రీమ్‌లు, కుల్ఫీల కన్నా ముందు ఒక మంచి మజ్జిగ చారు ఎలా చేయాలో చూపిస్తాను. ఎండాకాలంలో ఇది చలవ చేస్తుంది. ప్రాసెస్ చాలా సింపుల్‌గా 5 నిమిషాల్లో అయిపోతుంది. సోది లేకుండా 2 నిమిషాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చేసుకోండి. వారానికి 2 సార్లైనా ఇలా తినండి. ఒంటికి చాలా మంచిది. ముందైతే ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో ఒక అర లీటరు పెరుగు వేసుకొని, దాన్ని ఇలా విస్కర్‌తో గానీ, స్పూన్‌తో గానీ శుభ్రంగా ఇలా కలుపుతూ ఉండండి. ఫస్ట్ ఈ పెరుగు ఇలా స్మూత్‌గా రాగానే దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. మీకు చిక్కగా కావాలా? లేదా పల్చగా కావాలా? అన్న దాన్ని బట్టి ఎంత వాటరో కావాల్సినంత వేసుకొని, ఇలా బుడగలొచ్చే వరకు మనం శుభ్రంగా కలిపి దీన్ని ఒకసారి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించండి. కళాయి పెట్టండి. 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయండి. హై ఫ్లేమ్‌లో నూనె వేడెక్కాక మీడియం ఫ్లేమ్‌లోకి మార్చి ఇక్కడ చూపించినట్టు ఆవాలు, మనం శనగపప్పు, పెసరపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వీటిని ఇలా కలుపుతూ చిటపటలాడుతూ ఉండగా ఒక 30 సెకండ్స్ వేపండి. 30 సెకండ్స్ తర్వాత అల్లం 2 ఇంచులది ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేయండి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి వేసుకొని వీటిని కూడా కలుపుతూ ఇంకో నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఒక ఎండు మిరపకాయ వేసేసి దాన్ని కూడా ఇంకొక 15 సెకండ్లు, 20 సెకండ్లు ఇలా కలుపుతూ వేయించండి. దీని తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి. వీటిని కూడా కలుపుతూ ఇంకో 30 సెకండ్స్ వేయించండి. మీరు చూచాక ఒక 20-30 సెకండ్స్ వేయిస్తే చాలు. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. మీకు ఎక్కువ ఉల్లిపాయలు తగిలితే ఇష్టమైతే ఒక 2-3 వరకు వేసుకోవచ్చు. నేనైతే ఒకటే ఉల్లిపాయ ఏసాననమాట. ఉల్లిపాయ పూర్తిగా మగ్గాల్సిన పని లేదు. సో, ఒక నిమిషం పాటు ఇలా వేపిన తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి శుభ్రంగా కలపండి. ఇంట్లో చేసుకున్న పసుపు వాడుకోండి ఫ్రెండ్స్. అది మనకి చాలా మంచిది. బయట పసుపులు అంత మంచివి కాదు. ఇప్పుడు మనం ఏదైతే చిలకరించి పెట్టుకున్న పెరుగుందో, ఆ పెరుగంతా ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుతూ ఆ లో ఫ్లేమ్ మీదే మరిగించండి. అయితే ఇక్కడ సాల్టు మీకు కావాల్సినంత వాటర్ ఏసారు కదా! దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకొని, బాగా కలిపేసి నేనైతే చిక్కగా చేసుకున్నాను కాబట్టి చూసారు కదా! ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రం వేశాను. ఇలా ఒక బౌల్‌లో తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. ఇక్కడ దాకా వీడియో చూసుంటే, నా రెసిపీ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చుంటే, ఇలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎన్నో మంచి రెసిపీస్ ఉన్నాయి. కొత్తవి కూడా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చిన్న యూట్యూబ్ అని ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి.